హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు నేను చేయబోయేది మునక్కాయ ఎగురండి. మునక్కాయ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయ ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని మంచిగా కలుపుకొని 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా కలిసేలా మంచిగా కలిపేసుకొని మరొక 5 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మునక్కాయ ఇగురు రెడీ అయిపోయింది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చికెన్ ఫ్రై చేశాను, మునక్కాయ ఇగురు చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఇలా చేసుకొని తినండి. ఎంత మెత్తగా ఉడికాయో చూడండి. నేను తుంచి చూపిస్తున్నాను. మునక్కాయ ఇగురు చాలా బాగుంటుంది. రసంలోకైనా, పచ్చిపులుసులోకైనా, సాంబార్లోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంతో తీసుకుంటే. నేను చేసిన మునక్కాయ ఇగురు నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.